అందరికీ నమస్కారం అండి. ఒక భార్య తన భర్త బాగా మెచ్చుకోవాలని అతనికి ఇష్టమైన గుత్తి వంకాయ కూర చేసింది. ఎలాగైనా సరే భర్త తను చేసిన కూర మెచ్చుకోవాలని ఉప్పు, కారం అన్నీ సమపాళ్లలో వేసి చాలా రుచికరంగా గుత్తి వంకాయ కూర చేసింది. అతడు వచ్చిన తర్వాత డైనింగ్ టేబుల్ మీద గుత్తి వంకాయ కూర వేసి అన్నం వడ్డించింది. భర్త ఏం మాట్లాడకుండా అన్నం తింటూ ఉన్నాడు. అతడు కూర బాగుందని చెప్తాడేమోనని ఎంతో ఎదురు చూసింది. కానీ భర్త మాత్రము ఏమీ మాట్లాడకుండా అలాగే తినేస్తున్నాడు. ఇక ఉండబట్టలేక కొద్దిసేపటికి మీకిష్టమని గుత్తొంకాయ కూర చేశాను. ఎలా ఉందో చెప్పకుండా తినేస్తున్నారే అని అడిగింది. అప్పుడు ఆ భర్త గుత్తొంకాయ కూర చేయటంలో మా అమ్మకు సాటి ఎవరూ లేరు. మా అమ్మ చేసిన కూర చాలా బావుంటుంది అన్నాడు. గుత్తొంకాయ కూర మా అమ్మ చేసినట్లు ఎవ్వరికీ రాదు. ఆమె చేతి మహత్యమే అది. ఎంతైనా అమ్మ చేతి వంట అమ్మ వంటే. అమ్మ ఏం చేసినా వీధి చివరి వరకు వాసనొస్తుంది అంటూ తిన్నంతసేపు అమ్మనే తలుచుకుంటూ ఉన్నాడు. తన వంట బాగుందని చెప్తాడని ఆశించిన ఆ భార్యకి నిరాశే ఎదురైంది. ఎప్పుడు చూసినా అమ్మ అమ్మ అంటూ కలవరిస్తారు. ఈయన గారికే అమ్మ ఉన్నట్లు, ఆమె గారే మహా వండినట్లు. చీచి, ఈయన నా వంటను మెచ్చుకుంటారో అని ఎదురు చూడటము నిజంగా నా బుద్ధి పొరపాటు అంటూ సనగటం మొదలుపెట్టింది. కాసేపటికి కొడుకు భోజనానికి వచ్చాడు. అమ్మ ఆకలి చంపుతుంది. గుత్తొంకాయ కూర వాసన వీధి చివరకొస్తుంది. త్వరగా వడ్డించమ్మా అన్నాడు. ప్రేమగా కొడుకుకు వడ్డించసాగింది. తింటూ కొడుకు ఇలా అన్నాడు. అమ్మా, నీ వంట చాలా అమోఘం. ఏం చేసినా మా అమ్మే చేయాలి. కూర ఎంత రుచిగా ఉందో తెలుసా? మళ్ళీ అదే అదే తినాలనిపిస్తుంది. ఇంకాస్త కూర వడ్డించమ్మా. ఎంతైనా అమ్మ ప్రేమగా వండి వడ్డిస్తుంటే స్వర్గం కూడా వద్దనిపిస్తుంది. మా మంచి అమ్మ అంటూ అన్నం తిని స్కూలుకు పరుగు తీశాడు. భర్త దగ్గర నుంచి ఆశించిన మెచ్చుకోలు కొడుకు నోటి నుంచి విన్న ఆ తల్లికి కళ్ళ వెంట నీరొచ్చింది. అప్పటి వరకు తన భర్తపై రుసరుసలాడిన ఆమె మనసుకి అర్థమైంది. ప్రతి బిడ్డకు తల్లి వంటకు మించి ఏదీ అంత బాగా నచ్చదని, ఆ ప్రేమకు సాటి మరొకటి లేదని. ఎంతో కష్టపడి కనిపెంచిన తల్లిని, తల్లి చేసిన వంటను మరవడం అనేది ఎప్పటికీ జరగదని ఆమెకు అర్థమైంది. అమ్మ తర్వాతే ఎవరైనా, ఏదైనా అమ్మ తర్వాతే అని అర్థం చేసుకున్న ఆమె అమ్మ ప్రేమే నిజమైన ప్రేమ, అమ్మ వంటే అమృతం అని అనుకున్నది మనసులో. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.